హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలో మనం చూసుకుంటే బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందండి. దీంట్లో వివిధ రకాల ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. అదేవిధంగా ఇది ఆఫ్లైన్లో అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఈ వీడియోలో మనం ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి, అదేవిధంగా మీరు ఇక్కడ జనరల్, ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఓబీసీ వాళ్ళైతే ఇక్కడ మీరు 50 రూపీస్ అనేది ఫీజు అయితే పే చేయాలండి. అది కూడా మీరు ఎలా ఫీజు అనేది పే చేయాలని ప్రాసెస్ కూడా క్లారిటీ అనేది చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అదే ఒకవేళ మీరు నోటిఫికేషన్ అనేది క్లారిటీగా మీరు చూసుకోలేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తారండి. అక్కడ నుంచి వెళ్ళి మీకు క్వాలిఫికేషన్ అనేది ఏముండాలి, అదేవిధంగా ప్రాసెస్ ఏంటని కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే ఇది అప్లై ప్రాసెస్ అని నేను క్లారిటీగానే చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీగా అనేది అర్థం అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు కంట్రోల్ నెంబర్ అనేది అయితే ఖాళీగా మీరు వదిలేయాల్సి అయితే ఉంటుందండి. ఆఫీస్ యూజ్ ఓన్లీ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ మనం చూసుకుంటే రీసెంట్ ఫోటో అయితే మీరు ఇక్కడ పేస్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా కింద అయితే మీరు ఇక్కడ సైన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. మీ సైన్ అనేది ఇదైతే ఇక్కడ మీరు చూసుకున్న తర్వాత అనేది చూసుకునే నేమ్ ఆఫ్ ద పోస్ట్ అనేది మీరు దేనికి అప్లై చేస్తున్న ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో అయితే నోటిఫికేషన్ లింక్ అనేది ఇస్తానండి. అక్కడ నుంచి వెళ్ళైతే మీరు చూసుకోవచ్చు. సీరియల్ నెంబర్ ఆఫ్ ద పోస్ట్ అనేది ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. 1 or 2 or 3 అనేది మీరు ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారో అదైతే చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ రిక్రూట్మెంట్ సెంటర్ అనేది ఇక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే మీ క్యాస్ట్ అనేది ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు జనరల్, ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఎస్సీ, ఎస్టీ అనేది అయితే ఇక్కడ టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇలా సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు ఒకటి చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. వెయిటేజ్ ఫర్ ద ఇష్యూడ్ ఆఫ్ కాల్ లెటర్ అని చెప్పడం అయితే జరిగిందండి. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీరు జీఆర్ఎఫ్లో మీ ఫాదర్ వాళ్ళు ఎవరైనా వర్క్ చేస్తున్న వాళ్ళైతే వాళ్ళకనేది ఇక్కడైతే 15% అనేది ఇక్కడ వాళ్ళైతే వెయిటేజ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా ఇది ఎందుకు యూజ్ అవుతుందో నెక్స్ట్ అయితే నేను చెప్తాను. అదేవిధంగా మీ దగ్గర ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ 10%, ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే మీకు 5%, అదేవిధంగా జీఆర్ఎఫ్లో మీరు లో క్యారిడర్లో మీరు వర్క్ చేస్తున్న వాళ్ళైతే మీరు హయ్యర్ పొజిషన్కి మీరు అప్లై చేసుకుంటే ఇక్కడ మీకు 15% అనేది ఇక్కడైతే ఇస్తారండి. అదే ఫాదర్ వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే మీకు అనేది ఇక్కడ 3%. మీరు స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళైతే ఇక్కడ స్టేట్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో, యూనివర్సిటీలో కానీ ఇక్కడైతే మీకు ఇక్కడ 5% అనేది రిజర్వేషన్ అయితే ఉంటుందండి. అది కూడా ఇక్కడ నెక్స్ట్ అయితే మనం తెలుసుకుందామండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వెయిటేజ్ పర్సంటేజ్ మార్క్స్ అనేది ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మీకు ఎంత % మార్క్స్ వచ్చిందో ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీకు ఇక్కడ 80%, ఇక్కడ 70% ఎంత ఉంటే అంత ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగానే ఇంతకుముందు చెప్పిన ఆ రిజర్వేషన్ క్యాండిడేట్ వాళ్ళైతే మార్క్స్ అనేది మీకు కలుపుతారు అనేది ఒకవేళ ఉంటే ఇక్కడైతే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే ఇది నన్నని ఎన్ఏ నన్నని ఇక్కడైతే మీరు రాయాల్సి అయితే ఉంటుంది. రాసిన తర్వాత ఇది మాత్రమే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు స్పోర్ట్స్ పర్సన్ కానీ మీ ఫాదర్ వాళ్ళు ఎవరైనా జీఆర్ఎఫ్లో వర్క్ చేస్తున్న వాళ్ళ అయినా అది మీరు ఇక్కడ ఎంత % అనేది మీకు అక్కడ కలుపుతారు. అయితే ఇక్కడ రాసిన తర్వాత 2 యాడ్ చేసి మీరు ఇక్కడైతే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అందుకే ఇదైతే నేను చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీరు మైనారిటీ కమ్యూనిటీ నుంచి ఉంటే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా కింద అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. మీరు ముస్లిమ్సా, క్రిస్టియన్సా, సిక్ అనేది మీరు దీంట్లో ఏ కేటగిరీ నుంచి ఉంటే అదైతే ఇక్కడ టిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ చూసుకుంటే మీరు ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లేకపోతే ఇక్కడ నో పైన టిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు 8th కాలం అనేది చూసుకుంటే ఇక్కడ మీ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా 9th కాలంలో ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ 10th కాలంలో ఇక్కడ చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ డేట్, ఆ తర్వాత ఇక్కడ మంత్, ఆ తర్వాత ఇయర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా 11th కాలంలో ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. విలేజ్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఇచ్చిన తర్వాత స్టేట్ అనేది ఇక్కడ ఈ కాలంలో ఇలా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ పిన్ కోడ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ 12th కాలం చూసుకుంటే మీ ప్రజెంట్ అడ్రస్ అండి. కొందరికి పర్మనెంట్ అడ్రస్, అదేవిధంగా ప్రజెంట్ అడ్రస్ అయితే సేమ్ ఉంటుంది. అయితే ఇక్కడ సేమ్గా ఫిలప్ చేయండి ఫ్రెండ్స్. వేరే విధంగా ఉంటే వేరే విధంగా అయితే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ 13 కాలం నెంబర్ అని చూసుకుంటే ఇక్కడ జనరల్, ఎకనామికల్ వీకర్ సెక్షన్లో అయితే మీరు ఇక్కడ మీ ఫీజ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ బ్యాంక్ నుంచి పే చేశారో అదేవిధంగా మీరు ఆన్లైన్ పేమెంట్ రిఫరెన్స్ నెంబర్ అనేది ఉంటుందండి. అదైతే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు ఏ రోజున పే చేశారో ఆ డేట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ 50 రూపీస్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అటాచ్ అని కూడా చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు ఎస్బీఐ కార్డు ద్వారా ఇది పే అని చేయాల్సి అయితే ఉంటుంది. అది కూడా నేను ఎలా పే చేయాలి, ప్రాసెస్ ఏంటని కూడా చెప్తాను. మిగతా క్యాండిడేట్ వాళ్ళకి అవసరం అని లేదండి. ఎన్ఏ నన్నని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీరు చూసుకోవచ్చండి. నోటిఫికేషన్లో పీడిఎఫ్ నెంబర్ 6 అని చూసుకుంటే ఇక్కడ మీరు అక్కడ ఒక లింక్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడైతే మీరు ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడైతే మీరు చూసుకుంటే జనరల్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు, అదేవిధంగా
మీరు ఎక్స్ మెన్ వాళ్ళైనా ఇక్కడ ఎకనామికల్ వీకర్ సెక్షన్లో మీరైనా పే అనేది చేయాల్సి అయితే ఉంటుందండి 50 రూపీస్. ఓబీసీ వాళ్ళు కూడా 50 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుందండి. మిగతా క్యాండిడేట్ వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే లేదండి. ఇక్కడ మనం చూసుకుంటే ఈ లింక్ అనేది మీరు కాపీ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. కాపీ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ అయితే బ్రౌజ్లో వెళ్ళి అయితే మీరు ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుందండి. ఇప్పుడు సింపుల్గా అయితే నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. మీరు ఎస్బీఐ కలెక్ట్లో వచ్చిన తర్వాత ఇక్కడ అయితే ఒక టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఇండికేషన్ టిక్ చేసిన తర్వాత ప్రొసీడ్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. మీరు నెక్స్ట్ మనం చూసుకుంటే వాళ్ళ లోగో అయితే ఇక్కడ చూపిస్తుందండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే సెలెక్ట్ పేమెంట్ కేటగిరీ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు చూసుకుంటే రికమెండ్ ఫీజ్ అని ఇక్కడ రావడం అయితే జరుగుతుందండి. అప్లికెంట్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీ నేమ్ అనేది మీ ఫాదర్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత నేషనాలిటీ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే అడ్రస్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ ఇక్కడ స్టేట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత ఆధార్ కార్డ్ అనేది ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా అడ్వర్టైజ్ నెంబర్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అడ్వర్టైజ్ నెంబర్ అనేది చూసుకుంటే 03/2022 అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. నోటిఫికేషన్లో కూడా స్టార్టింగ్లో అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే మీ ట్రేడ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అమౌంట్ అనేది ఇక్కడ 50 రూపీస్ ఇచ్చిన తర్వాత రిమార్క్ ఏమైనా ఇస్తే ఇవ్వచ్చండి, లేకపోతే నో ప్రాబ్లం. ఆ తర్వాత ఇక్కడ మరోసారి అనేది మీ నేమ్, ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత క్యాప్చా అనేది ఫిల్అప్ చేసి సబ్మిట్లో వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ ప్రాసెస్లో మనం చూసుకుంటే మీ ఏటీఎం కార్డు ద్వారా లేకపోతే నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మీరు ఫోన్పే ద్వారా కూడా మీరు ఫీజు అనేది పే చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. ఇక్కడైతే ఇది చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఒక రిసిప్ట్ అయితే వస్తుందండి. ఆ రిసిప్ట్ కూడా మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ రిసిప్ట్ కూడా మీరు పంపించాల్సి అయితే ఉంటుందండి. అది కూడా నెక్స్ట్ ప్రాసెస్లో అయితే చెప్తాను. 14 కాలంలో ఇక్కడ మీరు చూసుకుంటే మీకు ఏదైనా కేటగిరీ నుంచి ఉంటే ఇక్కడ సపరేట్గా ఇక్కడ కేటగిరీ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ 15th కాలంలో చూసుకుంటే మీ ఫాదర్ వాళ్ళు ఎక్స్ మ్యాన్ వాళ్ళు అయితే ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. లేకపోతే నో పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది, క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే మీ ఫాదర్ వాళ్ళు ఎవరైనా ఇక్కడ సర్వీసింగ్లో పర్సన్ వాళ్ళైతే జీఆర్ఎఫ్లో ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేకపోతే నో పైన ఇక్కడ టిక్ అని చేయాల్సి అయితే ఉంటుందండి. అంటే మీ బ్రదర్ వాళ్ళు సర్వీసింగ్లో జీఆర్ఎఫ్లో కానీ ఆర్మీలో కానీ వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఎస్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి, లేకపోతే నో పైన టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ దగ్గర ఇక్కడ ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని లేకపోతే నో పైన ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని లేకపోతే నో పైన ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. చూసుకుంటే మీరు సిపిఎల్గా వర్క్ చేస్తున్న వాళ్ళైతే ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ మైగ్రెంట్ పర్సన్ వాళ్ళైతే మీరు ఎస్ అని లేకపోతే నో పైన ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే మీరు స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళైతే ఎస్ అని లేకపోతే నో పైన ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. చూసుకుంటే మీరు స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళైతే ఈ బ్లాంక్ అనేది మీరైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు స్టేట్ లెవెల్ క్యాండిడేట్ వాళ్ళైతే 1 అని, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లెవెల్ వాళ్ళైతే 2 అని, యూనివర్సిటీ లెవెల్ వాళ్ళైతే 3 అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఈ కాలంలో ఇక్కడైతే ఇది మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ సెక్షన్ కాలం నెంబర్ చూసుకుంటే మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ నేమ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ 10th క్లాస్ డీటెయిల్స్, ఆ తర్వాత ఎక్స్ట్రా ఏమైనా క్వాలిఫికేషన్ ఉంటే ఆ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అదేవిధంగా బోర్డ్ ఆఫ్ లేదా యూనివర్సిటీ అనేది చూసుకుంటే మీరు ఏ బోర్డు నుంచి పాస్ అయ్యారు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సబ్జెక్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే ఆల్ జనరల్ సబ్జెక్ట్ అనేది కూడా ఇవ్వచ్చు, లేకపోతే మీకు ఏమేమి సబ్జెక్ట్ ఉంటే అది కూడా ఇక్కడ ఇవ్వాల్సి అయితే సబ్జెక్ట్ దగ్గర ప్రతి సబ్జెక్ట్ మీరు ఇవ్వలేదు కాబట్టి ఆల్ జనరల్ సబ్జెక్ట్ అని ఇక్కడైతే మీరు సింపుల్గా అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. మీకు టోటల్ ఎంత మార్క్స్ ఉండే అదైతే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీకు వచ్చిన మార్క్స్ ఎంత అనేది అవుట్ ఆఫ్ అనేది ఇక్కడైతే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. పర్సంటేజ్లో ఇక్కడ పక్కనే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది. టెక్నికల్ క్వాలిఫికేషన్ ఏమైనా చదివి ఉంటే మీరు ఇక్కడైతే ఇవ్వచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సపోజ్గా ఐటీ ఉంటే ఐటీ కూడా ఇక్కడ ఈ కాలంలో సేమ్ అదే విధంగా అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. నెక్స్ట్ మనం 17th కాలం చూసుకుంటే లైట్ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ హెవీ లైసెన్స్ కానీ మీ దగ్గర ఉంటే ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఎప్పుడు ఇష్యూ చేశారు, ఏ అథారిటీ ఇష్యూ చేసింది, వ్యాలిడిటీ ఏంటి, అదేవిధంగా ప్రాసెస్ ఏంటి అనేది ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ ఇక్కడ సర్టిఫికేట్ కూడా అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. అది కూడా నేను నెక్స్ట్ అయితే చెప్తాను. మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఎక్కడ పనిచేశారు, అదేవిధంగా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారు, నేచర్ ఆఫ్ డ్యూటీ అనేది మీరు ఏంగా వర్క్ చేసే వాళ్ళు అక్కడ అనేది అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మంత్లీ సాలరీ ఎంత వచ్చేది అనేది ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీరు పర్మనెంట్గా అక్కడ వర్క్ చేస్తున్నారా లేదా టెంపరీ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే మీరు బీఆర్ఓలో మీరు లేబర్గా కానీ సిపిఎల్గా కానీ మీరు వర్క్ చేసిన వాళ్ళైతే మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అదైతే ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ప్లేస్ ఇచ్చిన తర్వాత డేట్ అనేది మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. ప్లేస్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఎక్కడి నుంచి ఫిల్అప్ చేస్తున్నారో ఆ ప్లేస్ అనేది ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా మీ సిగ్నేచర్ అనేది ఇక్కడైతే చేయాల్సి అయితే ఉంటుందండి. అడ్మిట్ కార్డ్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అడ్మిట్ కార్డ్లో చూసుకుంటే ఆఫీస్ యూస్ ఓన్లీ అనేది మీరు ఫిల్అప్ చేయాల్సిన అవసరం అనేది లేదు, ఖాళీగా వదిలేయాలండి. రీసెంట్ ఫోటో అనేది ఇక్కడైతే పేస్ట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ నేమ్, మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా మీ అడ్రస్ అనేది ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. విలేజ్, అదేవిధంగా తహసీల్ అంటే ఇక్కడ మండల్ అండి, పోస్ట్ ఆఫీస్,
డిస్ట్రిక్ట్, అదేవిధంగా స్టేట్, ఆ తర్వాత పిన్ కోడ్ అని కూడా ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే మీ సిగ్నేచర్ అనేది ఇక్కడైతే చేయాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇవి 2 మాత్రమే మీరు చేయాల్సి అయితే ఉంటుందండి. మిగతా అనేది మీరు రైటింగ్ టెస్ట్‌కి వెళ్ళినప్పుడు, అదేవిధంగా ఫిజికల్ టెస్ట్‌కి వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ మీతోనే చేపిస్తారు. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రాక్టికల్ టెస్ట్‌కి వెళ్ళినప్పుడు, అదేవిధంగా నెక్స్ట్ మీరు జాయినింగ్‌కి వెళ్ళినప్పుడు అయితే ఇక్కడైతే మీరు చేపియడం అయితే జరుగుతుందండి. ఇవైతే మీరు ఖాళీగా వదిలేయాల్సి అయితే ఉంటుందండి. ఇదేనండి ఈ అప్లికేషన్ ఫామ్‌తో పాటు మీరైతే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ పంపించాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అండి. అదేవిధంగా ఏదైనా ఒక ఓటర్ ఐడీ కానీ ఏదైనా ఐడీ ప్రూఫ్ సర్టిఫికేట్ ఒక జిరాక్స్ మాత్రమే పంపించాలండి. అన్నిటిపైన మీరు సెల్ఫ్ అటాచ్డ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీ సిగ్నేచర్ చేసిన తర్వాత కింద డేట్ మెన్షన్ చేసి సెల్ఫ్ అటాచ్డ్ అని ఇస్తే సరిపోతుందండి. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే మీరు ఎక్స్పీరియన్స్ ఏమన్నా కానీ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్ కూడా పంపించవచ్చు. అదేవిధంగా మీరు ఇక్కడ ఎంప్లాయీ వాళ్ళైతే మీ ఎన్ఓసి సర్టిఫికేట్ కూడా పంపించాల్సి అయితే ఉంటుందండి. ఇదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అనేది మీరు పంపించాల్సి అయితే ఉంటుందండి. నేను చూపిస్తానండి. అదేవిధంగా అయితే మీరు ఫిల్అప్ చేసి సేమ్ అదేవిధంగా అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ అనేది సింపుల్గా ఇలా అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. తీసుకున్న తర్వాత 2 అని రాయాల్సి అయితే ఉంటుంది. రాసిన తర్వాత మీ నేమ్, మీ ఫాదర్ నేమ్ రాసిన తర్వాత మీ అడ్రస్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. దీనిపైన పిన్ కోడ్ అనేది కంపల్సరీగా మీరు మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి. మీ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఇది చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా దీనిపైన 25 రూపీస్ అనేది పోస్టల్ స్టాంప్ అనేది అతికించాల్సి అయితే ఉంటుందండి. మీ ఫామ్‌తో పాటు అదేవిధంగా మీ సర్టిఫికేట్, అదేవిధంగా ఈ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ కూడా ఒకే దగ్గర పెట్టి అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుందండి. నేను పక్కన అయితే చూపిస్తున్నానండి. అదేవిధంగా అయితే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ పక్కన అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ రాసిన తర్వాత కేటగిరీ అనేది ఇక్కడైతే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఈ పోస్ట్ ఆఫ్ దగ్గర ఇక్కడ ఖాళీ ప్లేస్‌లో అయితే మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. పక్కన కేటగిరీ రాసిన తర్వాత మీ క్యాస్ట్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే వెయిటేజ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. వెయిటేజ్ అనేది ఇక్కడ చూసుకుంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ అనేది ఇక్కడైతే మీకు ఎంత వెయిటేజ్ ఉందో అదైతే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. దాన్ని బట్టి అయితే మీకు కాల్ లెటర్స్ అయితే పంపిస్తారు. ఏదైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత 2 అని రాసిన తర్వాత వాళ్ళ అడ్రస్ అయితే రాయాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళ అడ్రస్ అనేది కింద ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ నోటిఫికేషన్ స్టార్టింగ్లోనైతే ఉండడం అయితే జరుగుతుందండి. వాళ్ళ అడ్రస్ కమాండెంట్ JREF సెంటర్ డెగ్ క్యాంప్, అదేవిధంగా పూణే అనేది వాళ్ళ పిన్ కోడ్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఓన్లీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలని ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి. ఇక్కడ సింపుల్గా అయితే చూపిస్తున్నాను. ఇక్కడ మీ ఎన్వలప్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు. ఇలాంటివి మీరు ఫిల్అప్ చేసి అయితే మీరు సింపుల్గా అనేది పంపించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా పక్కన ఇక్కడ ఫ్రమ్ అనేది కూడా చూసుకోవచ్చండి. ఫ్రమ్ దగ్గర మీ అడ్రస్ అనేది రాయాల్సి అయితే ఉంటుంది. ఇదంతా మీరు ఒకే దగ్గర పెట్టిన తర్వాత మీరు మీ ఎన్వలప్లో పెట్టి మీరు ఇక్కడ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే మీరు పంపించాల్సి అయితే ఉంటుందండి. ఇంతటితో మీ ఫామ్ అనేది సింపుల్గా చేరిపోవడం అయితే జరుగుతుంది. లాస్ట్ డేట్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచి అయితే మీరు 45 డేస్ వరకు అప్లై అనేది చేసుకోగలరండి.